ప్రథమాశ్వాసం. సంజయునికి శీఘ్రగమనము, దూరశ్రవణం మొదలైన శక్తులు ప్రసాదిస్తున్న వ్యాసుడు. జనమేజయుడు వైశంపాయనుని చూసి ఒకరిని ఒకరు గెలవవలనన్న తలపుతో పాండవులు కౌరవులు ఎలా ప్రవర్తించారు, యుద్ధం ఎలా జరిగిందో నాకు వివరించండి అని అడిగాడు. వైశంపాయనుడు ఇలా చెప్పసాగాడు. పుణ్యక్షేత్రమైన కురుక్షేత్రంలో చేరిన ఇరు పక్షముల వారు కథనోత్సాహంతో వీడిసి ఉన్నారు. తన కుమారుల అవిధేయతకు కలతపడిన ధృతరాష్ట్రుడు సంజయుని పిలిపించుకుని ఇంతలో వ్యాసుడు అక్కడకు వచ్చాడు. ధృతరాష్ట్రుడు అర్ఘ్యపాద్యములు సమర్పించిన పిమ్మట వ్యాసుడు ధృతరాష్ట్ర, ఈ భూమి మీద ఉన్న రాజులందరికీ కాలం తీరింది కనుకనే ఈ యుద్ధం సంప్రాప్తమైంది. ఇందుకు నీవు చింతించ పని లేదు. నీకు నేను దివ్యదృష్టి ప్రసాదిస్తాను, నీవు యుద్ధ భూమిలో ఏమి జరుగుతుందో స్వయంగా చూడవచ్చు అన్నాడు. ధృతరాష్ట్రుడు వ్యాసమహర్షి, అన్నదమ్ములు ఘోరంగా యుద్ధం చేసుకోవడం నేను ఎలా చూడగలను? నాకు యుద్ధ విశేషాలు వినే భాగ్యం ప్రసాదిస్తే చాలు అన్నాడు. వ్యాసమహర్షి సంజయుని చూసి, సంజయ, నీవు ధృతరాష్ట్రునికి యుద్ధ విశేషాలు వివరించడానికి అనువుగా నీకు రెండు పక్షములలో జరిగే రహస్య సంభాషణలు, వారి మనోవృత్తులు తెలుసుకునే శక్తిని ప్రసాదిస్తున్నాను. నీవు తలచిన వెంటనే యుద్ధ భూమిలో ప్రవేశించి అంతటా సురక్షితంగా సంచరించగలవు, ఏ అస్త్రశస్త్రం నీకు హాని కలిగించదు. కనుక నీవు చూసినది చూసినట్లు ధృతరాష్ట్రునికి వర్ణించు అన్నాడు. వ్యాసుడు ఆ తరువాత సంజయునికి శీఘ్రగమనము, దూరశ్రవణం మొదలైన శక్తులు ప్రసాదించాడు. వ్యాసుడు ధృతరాష్ట్ర, భూభారం తగ్గించడానికి సంభవించిన ఈ యుద్ధానికి చింతవలదు. పలు దుశ్శకునాలు గోచరిస్తున్నాయి. కనుక కుల క్షయం తప్పదు. అనేక రాజులు నశించక తప్పదు. ధర్మం జయిస్తుంది. ఇప్పటికైనా మించిపోలేదు. నీ కుమారులను ఒప్పించి పాండవుల రాజ్యభాగం ఇప్పించి ఈ మారణ హోమాన్ని ఆపించు అన్నాడు. ధృతరాష్ట్రుడు, మహాత్మా, నా కుమారులు అవిధేయులు, నా మాట వినరు. నా దోషం లేకుండా నేను అనేక విధముల చెప్పాను. అన్నీ నిష్ప్రయోజనం అయ్యాయి. నేను ఏమి చేయగలను అన్నాడు. వ్యాసుడు, ధృతరాష్ట్ర, జయాపజయాలు దైవాధీనాలు, ఎలా జరగాలో అలాగే జరుగుతుంది అని చెప్పి వెళ్ళాడు. ధృతరాష్ట్ర సంజయుల సంభాషణ. ధృతరాష్ట్రుడు సంజయుని చూసి, సంజయ, ఈ భూమి కోసం ఎందరో యుద్ధాలు చేసి తమ ప్రాణాలు పోగొట్టుకున్నారు. భూమి అంటే అంత తీపి ఎందుకు? సంజయ, ఈ భూమి యొక్క పరిమాణం, స్వరూపం గురించి నాకు వివరించు అన్నాడు. సంజయుడు, రాజా, ఈ భూమి నానా విధ చరాచరములకు నిలయం. ఆకాశం యొక్క గుణం శబ్దం, వాయువు గుణం శబ్దం, స్పర్శ, అగ్ని గుణములు శబ్దం, స్పర్శ, రూపములు, జలము యొక్క గుణము శబ్ద, స్పర్శ, రూప, రసములు, భూమి యొక్క గుణం శబ్ద, స్పర్శ, రూపం, రసము, గంధం, వాసన. కనుక పంచభూతములలో ప్రధానమైనది మేరు పర్వతమునకు దక్షిణమున సుదర్శనం అను పేరు కలిగిన ఒక సువిశాల ప్రదేశం ఉంది. దాని వైశాల్యం 2500 యోజనములు. అందు మధురసభరితమైన ఒక జంబు నేరేడు వృక్షం ఉంది. దాని పండ్లు నేల రాలి చితికి ఆ రసము ఏరులై ప్రవహిస్తూ పర్వతములకు ప్రదక్షిణ చేస్తూ కురుభూమి గుండా ప్రవహించి సముద్రంలో చేరుతుంది. ఆ నదిని జంబు నది అంటారు. ఆ నదిలో ప్రవహించు నీరు సోకిన ప్రదేశం బంగారు మయమగును. కనుక బంగారమునకు జంబునదం అనే పేరు కూడా ఉంది. ఆ జలం త్రాగిన వారికి ముసలితనం, రోగములు, దాహం ఉండదు. కనుకనే ఈ భూమికి జంబూ ద్వీపం, సుదర్శన ద్వీపం అనే పేర్లు వచ్చాయి. ఈ ద్వీపమునకు తూర్పు పడమరలు సముద్రముచే ఆవహించి ఉండును. ఈ ద్వీపమున హిమాలయం, దానికి ఆవల హేమకూటం, నిశిత పర్వతం, క్రమముగా నీల, శ్వేత, శృంగ పర్వతములు ఉంటాయి. వీటన్నిటి నడుమ మేరు పర్వతం భూమిలోనికి చొచ్చుకొని 16,000 యోజనములు విస్తరించి 84,000 యోజనములు పొడవున ఉంది. మేరు పర్వతములో దేవతలు, దేవమునులు, గంధర్వులు, కిన్నెర, కింపురుష, దిక్పాలకులు, బ్రహ్మదేవుడు విహరిస్తున్నారు. దానికి ఉత్తరంలో కర్ణికార వనంలో ఈశ్వరుడు గౌరీ సమేతుడై విహరిస్తుంటాడు. జంబూద్వీప విశేషాలు. జంబూద్వీపంలో ఉన్న జనపదాలు 9 భాగాలుగా విభజించబడ్డాయి. వాటిని వర్షములు అంటారు. వాటిలో మొదటిది ఉత్తర సముద్రం శృంగవంతం మధ్య భాగాన్ని ఐరావత వర్షం అంటారు. రెండవది శ్వేతపర్వము శృంగవంతం మధ్య ఉన్న భూభాగం, దీనిని హిరణ్మయము అంటారు. మూడవది నీల శైలముకు ఉత్తరమున ఉన్న ప్రదేశము, దీనిని రమణక వర్షం అంటారు. నాలుగవది నీల శైలముకు దక్షిణమున ఉన్న ప్రదేశం, దానిని నీలాకృత వర్షం అంటారు. ఐదవది మేరు పర్వతానికి తూర్పున ఉన్న ప్రదేశం, దీనిని భద్రాశ్వ వర్షం అంటారు. ఆరవది మేరు పర్వతానికి పశ్చిమమున ఉన్న ప్రదేశం, దీనిని కేతుమాలా వర్షం అంటారు. ఏడవది మేరు పర్వతానికి ఉత్తరమున ఉన్న ప్రదేశం, దీనిని హరివర్షం అంటారు. హిమవత్ పర్వతానికి అటు ఉన్న ప్రదేశం, వీటిని కింపురుష వర్షం, ఇటువైపు ఉన్న ప్రదేశం, దీనిని భారత వర్షం అంటారు.
ఈ జంబూ ద్వీపము విస్తీర్ణం 80,600 యోజనములు. దీనికి రెండింతల విస్తీర్ణం కలిగి లవణ, ఇక్షురస, ఘృత, దది, క్షీర, శుద్ధ జల సముద్రములు క్రమముగా ఒకదాని కంటే ఒకటి రెండింతల విస్తీర్ణం కలిగి ఉన్నాయి. ఇందు లక్షద్వీపము, శాల్మల ద్వీపము, కౌంచ ద్వీపము, కుశద్వీపము, శాఖద్వీపము, పుష్కర ద్వీపము అను 6 ద్వీపములు ఉన్నాయి. ఈ ద్వీపములో అనేక పర్వతములు, నదులు, జనపదములు ఉన్నాయి. ధృతరాష్ట్ర సంజయుల వాదం. ఈ జంబూద్వీపానికి కర్త భర్త అయిన శ్రీమన్నారాయణుడు పాలసముద్రానికి ఆవల కనకమయమైన 8 చక్రములు కలిగిన దివ్య రథం మనోజ్ఞ దివ్య రథము పైన వైకుంఠములో విహరించుచున్నాడు అన్నాడు సంజయుడు. ధృతరాష్ట్రుడు సంజయ, ఈ భరత వర్షం పైన దురాశతో పాండవులు కౌరవులు యుద్ధం చేస్తున్నారు కదా, ఇంతకంటే దురాశపరులు ఈ లోకంలో ఉంటారా అన్నాడు. సంజయుడు రాజా, నీవు అనవసరంగా పదే పదే పాండవులను నిందిస్తున్నావు. నీ కుమారులే శకుని మాటలు విని వారి రాజ్యభాగాన్ని అన్యాయంగా అపహరించారు. పాండవులకు నీ రాజ్యంపై ఎలాంటి ఆశ లేదు. ఎందరో రాజులు పాండవులను గెలవాలనే తలపుతో సుయోధనుని పక్షాన యుద్ధం చేస్తున్నారు. వారిని నిందించి ప్రయోజనమేమి? పూర్వం యయాతి, భగీరథుడు, రఘువు, నహుషువు లాంటి మహానుభావులు రాజ్య విస్తరణ కొరకు యుద్ధాలు చేశారు. యజ్ఞయాగాదులు చేసి యశస్సు గడించారు. రత్నగర్భ అయిన ఈ భారతదేశ సంపదల మీద ఆశతోను ఈ అర్ష్యతోను యుద్ధములు చేయుట అనివార్యం. భరతవర్షంలోని సంపదలు. ఈ భరతవర్షమున మలయము, శక్తిమంతము, వింధ్య, పారియాత్ర, మహేంద్రము, వృక్షవంతము, సహ్యాద్రి, పారియాత్ర, మహేంద్రం, వృక్షవంతం అను 10 పర్వతములు ఉన్నాయి. ఈ భూమిలో రత్నములు, మణులు, ఇనుము, రాగి, తగరం, బంగారం, వెండి మొదలైన ఖనిజాలు ఉన్నాయి. ఇందు గంగా, తుంగభద్ర, వేత్రవతి, వేదవతి, కృష్ణవేణి, పెన్న, యమున, తమస, శారావతి, కావేరి, గోదావరి, నర్మదా, బహుదా, సరయు, శతద్రువు, వితస్త, విపాత, తామ్రపర్ణి అను మహానదులు ప్రవహించి భరతవర్షాన్ని సస్యశ్యామలం చేస్తున్నాయి. ఈ భూమి పాండి పంటలకు ధనధాన్యములకు పుట్టినిల్లు. భరతవర్షమున పాంచాల, పాండ్య, బర్బర, వత్స, మత్స్య, మగధ, మలయాళ, కళింగ, కుళింగ, కురు, కొంకణ, టెంకణ, త్రిగర్త, సాముద్ర, సాళ్వ, శూరసేన, సుదేష్ణ, సుహ్మ, కరూష, కాశ, కోసల, యవన యుగంధర, ఆంధ్ర, సింధు, దేది, చోళ, పులింద, పుండ్రక, పాండ్య, అభీర, సౌవీర, సౌరాష్ట్ర, మహారాష్ట్ర, విదేహ, విదర్భ, ద్రవిడ, దశార్ణ, కర్ణాట, గౌళ, అంగ, వంగ, మరాఠ, లాట, బాహ్లిక, బహుదాన, కిరాత, కేకయ, అస్మంతక, కాశ్మీర, గాంధార, కాంబోజ, కేరళ, మాళవ, నేపాళ, గూర్జర, కుంతల, అవంతి మొదలైన జనపదములలోని జనులు సమస్త వస్తు సంపదలతో సుఖజీవనం చేస్తున్నారు. సమస్త జనులకు రాజులకు ఈ భూమి కామధేనువు వంటిది. ఈ భూమి మీద మమకారంతో రాజులు ఒకరిని ఒకరు అన్నదమ్ములు, తండ్రి కొడుకులు అని కూడా చూడక చంపుకుంటున్నారు. ఈ భూమి మీద రాజులకు పోగాలం దాపురించి ఈ యుద్ధభూమిన చేరారు. ఏమి జరుగనున్నదో అని చింతించాడు. యుద్ధ సమాచారములు సంజయుడు ధృతరాష్ట్రునికి చెప్పుట. కురు పాండవ యుద్ధము గురించి ధృతరాష్ట్రునకు వివరిస్తున్న సంజయుడు. ధృతరాష్ట్రుడు సంజయ, ఇక నీవు యుద్ధభూమికి వెళ్ళి ఏమి జరుగుతుందో చూసిరా అని పంపాడు. యుద్ధభూమికి వెళ్లిన సంజయుడు కొన్ని రోజుల తరువాత తిరిగి వచ్చి ధృతరాష్ట్రుని ఏడుస్తూ పాదములపై పడ్డాడు. అయ్యో రాజా, పరాక్రమవంతులలో పరాక్రమవంతుడైన భీష్ముడు అంపశయ్యపై పడి ఉన్నాడు. పరశురాముని జయించిన వీరుడు శిఖండి చేత భంగపడ్డాడు. ఏ భీష్ముని అండ చూసుకుని నీ కొడుకు జూదంలో పాండవులను గెలిచాడో ఆ భీష్ముడు యుద్ధమనే జూదంలో ఓడిపోయాడు. 10,000 సైన్యం ఎదురు వచ్చినా ఒక్కడుగా ఎదుర్కొనగల వీరుడు 10 రోజుల వీరోచిత పోరు సలిపిన పిదప నేలకొరిగాడు అని విలపించసాగాడు. భీష్ముడు నేలకొరిగిన వార్త విన్న ధృతరాష్ట్రుడు మూర్ఛిల్లాడు. కొంతసేపటికి తేరుకుని సంజయ, దేవాసురులు ఒకటై వచ్చినా చలించని భీష్ముడు నేలకొరిగాడా? శస్త్రాస్త్ర ప్రకరణములతో విరోధుల మదమణచుచున్న భీష్ముని శిఖండి ఒంటరిగా ఎదిరించడం కంటే ఆశ్చర్యం ఏమి? ప్రచండ చండమారుతం లాంటి భీష్ముని శిఖండి అనే చిరుగాలి ఎదిరించిందా?
అంబ కొరకు పోరిన పరశురాముని ఎదిరించి నిలిచిన భీష్ముడు పాండవుల కొరకు శిఖండి చేతిలో నేల కొరిగాడ. అతని సత్వము, శౌర్యము, శీలము, పరాక్రమము, అతని శుద్ధ వ్రతము నాశం లేనివని నమ్మాను కదా, ఇప్పుడు ఏమి చేయాలి అని రోదించి తిరిగి సంజయ భీష్మునిపై అస్త్రవర్షం కురిపిస్తూ అన్నప్పుడు మన వాళ్ళు అడ్డుకొనలేదా? ఇన్ని అక్షౌహిణుల సైన్యం ఒక్క భీష్ముని రక్షించలేకపోయిందా? ద్రోణుడు, అశ్వత్థామ, కృపుడు, శల్యుడు పారిపోయారా? లేకున్న భీష్మునికి ఈ విధమైన స్థితి ఏమిటి? కుల వృద్ధుడైన గాంగేయుని వధించి రాజ్యాధికారాన్ని చేపట్టడానికి ధర్మరాజు సాహసించడం అధర్మం కాదా? అధర్మానికి ఒడికట్టిన పాండవులకు దైవం తోడైంది కదా, కౌరవసేన అనాథ అయింది కదా, నా కుమారులు ఎంత కలత పడుతున్నారో కదా. ఈ 10 రోజులు యుద్ధం ఎలా సాగింది? భీష్ముడు పోరు ఎలా సాగించాడు? నాకు సవివరంగా వివరించు అన్నాడు. సంజయుడు, మహారాజా, నీ అవినీతి వలనే కదా పాండవులు ఇన్ని కష్టాల పాలు అయింది. ధర్మపరులైన పాండవులకు అపకారం చేసినందుకు ఫలితం అనుభవించక తప్పదు అని చెప్పి సంజయుడు యుద్ధం గురించి వివరించసాగాడు. కౌరవుల యుద్ధ సన్నాహం. ద్రోణునకు తన సైన్యాన్ని చూపిస్తున్న దుర్యోధనుడు. సంజయుడు వ్యాసభగవానుని స్మరించి వివరణ ప్రారంభించాడు. రాజా, ముందుగా నేను మన సైన్యం విదడిది చేసిన ప్రదేశంలో నీ కుమారుని స్థావరానికి వెళ్ళాను. అక్కడ సుయోధనుడు గాంగేయాదుల మధ్య కూర్చుని మంతనాలు జరుపుతూ దుశ్శాసన పాండవులతో యుద్ధం చేయాలన్న మన కుతూహలం ఈనాటికి తీరనున్నది. భీష్ముడు మన సైన్యాలకు 6వ ప్రాణం. అతడు ఒక్కడే పాండవ సైన్యాలను అంతమొందించగల యోధుడు. మనలను రక్షించు భీష్ముని మనం కంటికి రెప్పవలె రక్షించుకోవాలి. ఈతడిని ఎదిరించి నిలువగలిగిన వీరుడు ఈ అవనిలో లేడు. శిఖండి తప్ప ఈడిని నిలుపగలిగిన వారు లేరు. కనుక మనం ఈ మహానుభావుడికి శిఖండి చేతిలో మరణం సంభవించకుండా కాపాడుకోవాలి. భీష్మునికి శిఖండి ఎదురు రాకుండా జాగ్రత్తగా చూడండి అన్నాడు. ఆపై శంఖములు, దుందుబులు, మంగళవాద్యముల నడుమ కౌరవ సేనలు యుద్ధానికి బయలుదేరాయి. సువర్ణ తాళ కేతనముతో భీష్ముడు, కాంచన వేదిక కేతనముగా ద్రోణుడు, బంగారు గోవు కేతనంగా కృపుడు, తోకసహిత సింహం కేతనంగా అశ్వత్థామ, అరటి చెట్టు కేతనంగా శల్యుడు మొదలైన వీరులు బయలుదేరారు. యాదవ బలంతో కృతవర్మ, ససైన్య సమేతంగా మహారథుడైన జయద్రథుడు, గజబలంతో విందాను విందులు, కళింగ సైన్య సమేతంగా భగదత్తుడు, ససైన్య సమేతంగా తన కుమారులు తమ్ములు వెంటరాగా గాంధార రాజు శకుని, సోమదత్తుడు, భూరిశ్రవుడు, బాహ్లికుడు తమ తమ సైన్యాలతో మోహరించారు. కాంబోజరాజు సుదక్షిణుడు, కోసలరాజు బృహద్బలుడు, మహిష్మతి పురాధీసుడు నీలుడు, త్రిగర్తాధిపతి సుశర్మ, అసుర వీరుడు అలంబసుడు, సాళ్వ, సౌవీర, శూరసేన, యవన రాజులంతా 10 అక్షౌహిణుల సైన్యంతో సిద్ధంకాగా నీ కుమారుడు తన అక్షౌహిణి సైన్యంతో పాము పడగకేతనంతో యుద్ధానికి తరలి వెళ్లారు. నీ కుమారునికి ఇరువైపుల దుశ్శాసనుడు, దుర్మరణుడు, వివింశతి, వికర్ణుడు ఉన్నారు. భీష్ముడు సైన్యాలను యుద్ధోన్ముఖులను చేయుట. సైన్యాధ్యక్షుడైన భీష్ముడు, మహావీరులారా, క్షత్రియ వీరులకు యుద్ధభూమిలో స్వర్గద్వారాలు తెరిచి ఉంటాయి. ఇంతకు ముందు ఎందరో యుద్ధంలో మరణించి ఆ మార్గంలో ప్రయాణించారు. క్షత్రియ వీరులకు ఇంట్లో రోగాల బారిన పడి మరణించడం కంటే మరో పాపం లేదు. కనుక మీరు కూడా ఆ మార్గంలో పయనించండి. రణరంగం క్షత్రియులకు పెన్నిది వంటింది అన్నాడు. ఆ మాటలు విన్న క్షత్రియ వీరులు ఉత్సాహంగా మేమంతా మీ వెంట ఉండి విజయమో వీరస్వర్గమో తేల్చుకుంటాము అన్నారు. తరువాత సుయోధనుని అడిగి కర్ణుడు తన పుత్ర, మిత్ర, అమాత్య, బంధు సహితంగా యుద్ధభూమిలో లేడని నిర్ధారించుకున్నాడు. సుయోధనుడు కర్ణుడు అతని సంబంధితులు యుద్ధభూమిలో లేరని భీష్మునకు తెలిపి అలాగే వ్యూహరచన చేయమని వేడుకున్నాడు. భీష్ముడు వ్యూహరచన చేశాడు. భీష్ముడు, ద్రోణుడు పడమర ముఖంగా నిలబడ్డారు. తమకు ఒకవైపు కృపాచార్య అశ్వత్థామలు, మరొక పక్క కృతవర్మ, శల్యులను నిలిపాడు. వెనుక బాహ్లిక సోమదత్తులు ఉన్నారు. నడుమ సుయోధనుడు ఉన్నాడు. సుశర్మ మొదలైన వారిని అక్కడక్కడ నిలిపారు. పాండవుల యుద్ధ సన్నాహం. పాండవ సేనాని దృష్టద్యుమ్నుడు. పాండవులు యుద్ధ సన్నద్ధులై రణభూమిలో ప్రవేశించారు. యుధిష్ఠరుడు అగ్రభాగాన వెలిగిపోతున్నాడు. ధర్మరాజుకు ఒకవైపు భీముడు గదను ధరించి నిలువగా మరొక వైపు అర్జునుడు గాంధీవధారి అయి నిలిచాడు. శ్రీకృష్ణ సారథ్యంలో కపిధ్వజం రెపరెపలాడు చుండగా అర్జునుడు ధనుష్టంకారం చేశాడు. నకుల సహదేవులు అర్జునిని అనుసరించారు. ద్రౌపదీ సుతులు తమ సైన్యాలతో మోహరించారు. ప్రతి వింధ్యుడు, శృత్సోముడు, శతానీకుడు, శృతసేనుడు, సౌభద్రుడు తమ సైన్యాలతో రణభూమిలో ప్రవేశించారు. గజసైన్య సహితంగా ద్రుపదుడు, అతని కుమారులు,
అన్నదమ్ములతో వచ్చాడు. మత్స్య దేశాధిపతి విరాటుడు, యాదవ సైన్యాలతో సాత్యకి, వీర ప్రలాపములు చేస్తూ చేకితానుడు, వీరుడు, శిఖండి యుద్ధ భూమిలో విహరిస్తున్నారు. మగధాధీశుడు సహదేవుడు సముద్రం వంటి తన సైన్యంతో యుద్ధ భూమిలో ప్రవేశించాడు. దృష్టకేతు అధిక పరాక్రమంతో సోదర సహితంగా యుద్ధ భూమిలో ప్రవేశించాడు. భీముని పుత్రుడైన ఘతోత్కచుడు రాక్షస సైన్యంతో యుద్ధ భూమిలో ప్రవేశించాడు. కేకయ రాజులు 5గురు, పాండ్యరాజు, శైబ్యుడు, ఇతర దేశముల నుండి వివిధ రాజులు తమ సైన్యాలతో పాండవ పక్షాన యుద్ధం చేయవచ్చారు. దృష్టద్యుమ్నుని అధ్యక్షతలో పాండవ సైన్యం యుద్ధ భూమిలో ప్రవేశించింది. తన సైన్యంతో తూర్పు ముఖంగా నిలబడి యుధిష్ఠరుడు వీరాది వీరులారా, ఈ యుద్ధం మనకు జయాన్నిచ్చిన భూమిని అంతా కైవశం చేయవచ్చు, లేని ఎడల వీరస్వర్గం ఇవ్వను వచ్చు, మనం ఎందుకైనా సిద్ధంగా ఉండాలి అన్నాడు. ఆ మాటలకు దేశాధిపతులు ఉత్సాహపూరితులై జయజయ ధ్వానాలు చేశారు. సంజయుడు యుద్ధాన్ని ఎదుర్కొను పాండవుల ధైర్యాన్ని వర్ణించుట. ధృతరాష్ట్రుడు సంజయునితో, సంజయ, అత్యధికమైన మన సైన్యంతో పోరుసల్పడానికి అల్పసైన్యం కలిగిన పాండవులు ఎలా సాహసించారు అని ప్రశ్నించాడు. సమాధానంగా సంజయుడు, రాజా, అర్జున యుధిష్ఠరుల సంభాషణ వింటే ఇది మీకు అవగతమవుతుంది. ధర్మరాజు అర్జునితో, అర్జున, కౌరవ సైన్యం బలంగా ఉంది, మన సైన్యం స్వల్పం అన్నాడు. అర్జునుడు, అన్నయ్య, పూర్వం నారదుడు భీష్మ, ద్రోణాదులు వింటూ ఉండగా ఇలా చెప్పాడు. అధర్మవర్తనులైన సేనలు అధికమైన, ధర్మవర్తనులైన స్వల్ప సైన్యాలు వారిని గెలువగలవు అన్నాడు. అది కాక అసాధారణ భీముని గదాఘాతానికి తట్టుకుని నిలువ ఎవరికీ శక్యం కాదు. దృష్టద్యుమ్న, శిఖండి మొదలైన పాంచాల భూపతుల గెవడం ఎవరి తరం? మత్స్య భూపతి విరాటుని బలం నీకు తెలియనిది కాదు. సాత్యకి, చేకితాసుల పరాక్రమం మనకు తోడుగా ఉంది. అవక్ర పరాక్రమవంతుడైన అభిమన్యుడు, మాయా విద్యా కోవిదుడైన ఘటోత్కచుడు మనకు చేదోడుగా ఉన్నారు. శ్రీకృష్ణుని తోడు మనకున్నది. నీ ధర్మనిరతి మనకు రక్షగా ఉంది. నా గాంధీవం శక్తి నీకు తెలియనిది కాదు. నీ శక్తి నీకు తెలియదు. నీవు కోపించిన దేవతలు కూడా నీ ముందు నిలువలేరు. కనుక కలత చెందవద్దు అన్నాడు. అర్జునిని మాటలకు ఆనందించిన ధర్మరాజు కౌరవులకు దీటుగా ఒక వ్యూహం పన్నమని దృష్టద్యుమ్నునకు చెప్పమని చెప్పాడు. అర్జునుడు అలాగే చేశాడు. దృష్టద్యుమ్నుని వ్యూహరచన ప్రకారం అభిమన్య, ఉప పాండవ, నకుల సహదేవుల సహితంగా భీముడు సైన్యాలకు అగ్రభాగంలో నిలబడ్డాడు. చేకితానుడు, సాత్యకి, పాంచాల దేశాధిపతులు, మత్స్యదేశాధీశుడు తమ తమ సైన్య సమేతంగా ఉత్తర దక్షిణ భాగంలో నిలిచారు. నడుమ గజారూఢుడై ధర్మరాజు నిలిచాడు. అందరికన్నా ముందు అర్జునిని రక్షణలో శిఖండి భీష్ముని ఎదుట నిలిచాడు. వెనుక భాగంలో మగధాధీశుడు, దుష్టకేతువు నిలిచారు. రథములు, అశ్వములు, కాల్బలములతో సమంతక పంచకం నిండిపోయింది. ఈ భూమిపైన బాలవృద్ధులు తప్ప మిగిలిన మగవారంతా యుద్ధ భూమిలో ఉన్నారు. ధృతరాష్ట్రుడు, సంజయ, ఇరువైపులా ఉన్న సైన్యంలో ఎవరు బలవంతులు అన్నాడు. సంజయుడు, రాజా, ఇరువైపులా ఉన్న సైన్యాలు ఎవరికి వారే తమ బలం ఎక్కువని చెప్పుకుంటున్నారు. నాకు మాత్రం శ్రీకృష్ణుని అండ ఉన్న పాండవ సైన్యం బలమైనదని తోచుచున్నది అన్నాడు. ధర్మరాజు పితామహ గురువుల వద్ద యుద్ధానికి అనుమతి తీసుకొనుట. పితామహ వద్ద యుద్ధానికి అనుమతి తీసుకొనుచున్న ధర్మరాజు. కృష్ణార్జునులు పాంచజన్యం, దేవదత్తాలు పూరించగా అవి పాండవ సైన్యంలో ఉత్సాహాన్ని, కౌరవ సైన్యంలో కలతను కలిగించాయి. కౌరవ సైన్యాలకు ఉత్సాహం కలిగించే విధంగా మంగళతూర్య నాదాలు మ్రోగించారు. ఆ సమయంలో ధర్మరాజు తన ఆయుధములను, కవచాన్ని రథంలో వదిలి భీష్ముని వైపు పాదచారి అయి నడువసాగాడు. అది చూసిన కృష్ణ, సాత్యకి ఇతర ధర్మరాజ సన్నిహితులు కలవరపడి రథాలు దిగి ధర్మరాజును అనుసరించారు. ఇందరం నీ వెంట ఉండగా నీవు ఇలా పాదచారివై వెడలుట ఏమి? శత్రువులు మనది పిరికితనం అని హేళన చేయరా అని సోదరులు తలా ఒక విధంగా అడుగుతున్నా ధర్మరాజు మౌనం వీడక చేతులు ముకుళించి నడచిపోతూనే ఉన్నాడు. అది చూసిన శ్రీకృష్ణుడు ధర్మజుని తలపు నాకు తెలుసు. అతడు భీష్మ, ద్రోణ, కృపాచార్య, శల్యులకు నమస్కరించి యుద్ధం చేయడానికి అనుమతి తీసుకోవడానికి వెళుతున్నాడు. అలా చేస్తే విజయం తథ్యం అన్నాడు. ఆ మాటలు విని అందరూ మౌనంగా జరిగేది వీక్షించసాగారు. కృషార్జున, నకుల సహదేవ, భీమాదులతో ధర్మరాజు భీష్ముని ఎదుట నిలువగా కౌరవ ప్రముఖులు మాత్రం ధర్మరాజులోని రాకకు అంతర్యం తెలియక భీమార్జున, నకుల సహదేవ, ద్రుపద, సాత్యకుల అండ ఉన్న ధర్మరాజుకు భయమేలా అని కొందరు అనుకోసాగారు. ధర్మరాజు పిరికివాడు కాదు, అయినా ఈ సమయంలో ఈ రాకలోని అంతర్యం ఏమిటో అనుకున్నారు. మానధనుడైన ధర్మరాజు ఏమి మాట్లాడతాడో, భీష్ముడు ఎలా సత్కరిస్తాడో, కృష్ణార్జునుల అంతర్యం ఏమిటో,
భీమాదులు ఏమి చెప్తారో అని పలు విధాలుగా ఆలోచించసాగారు. ధర్మరాజు భీష్ముని ఎదుట నిలిచి మహానుభావ, మీ ఎదుట నిలిచి యుద్ధం చేయవలసిన దుస్థితికి చింతిస్తున్నాను. మీ దీవెనలకు అనుమతికి వచ్చాను, నాకు యుద్ధం చేయడానికి అనుమతి ఇచ్చి నన్ను దీవించండి. మీ దీవెనలు నాకు విజయాన్ని ప్రసాదిస్తుంది అన్నాడు. భీష్ముడు ఆనందించి ధర్మనందన, ఈ సమయంలో నీ రాక సముచితమే కాక ఎంతో శ్రేయస్కరం కూడా. నీవిట్లు చేయకున్న నా శాపానికి గురికావలసి ఉండేవాడివి. ఇక నీకు జయం కలుగుతుంది. నీ పక్షాన యుద్ధం చేయడం తప్ప ఏదైనా వరం కోరుకో, అనుగ్రహసిస్తాను. నీకు మేలు జరుగుతుంది అన్నాడు. ధర్మరాజు పితామహ, మీరు రారాజు తరఫున యుద్ధం చేయండి కాని మాకు మేలు చేయండి అని కోరాడు. భీష్ముడు ధర్మరాజా, నీ ఆంతర్యం వివరించు అన్నాడు. ధర్మరాజు పితామహ, మరేమీ లేదు, మీతో యుద్ధం చేసి గెలవడము ఎలాగో వివరించండి అన్నాడు. భీష్ముడు చిరునవ్వుతో ధర్మరాజా, నాతో రణరంగాన గెలవడం దేవతలకు కూడా సాధ్యం కాదు. అడిగావు కనుక చెప్తాను. నే చేతి ఆయుధం కింద పడిన కాని అది సాధ్యం కాదు. ఇప్పటికీ ఇంతకంటే చెప్పను. ఈసారి మన కలయిక నీ మనోరథాన్ని నెరవేర్చగలదు అన్నాడు. భీష్ముని వద్ద అనుమతి పొందిన ధర్మరాజు తన వారితో కలిసి ద్రోణ, కృపాచార్య, శల్యులకు నమస్కరించి వారి అనుమతి పొందాడు. ద్రోణుడు ధర్మజ, శ్రీకృష్ణుని అండ ఉన్న నీకు విజయం తథ్యం అన్నాడు. ధర్మరాజు ద్రోణుని అతడిని గెలిచే ఉపాయాన్ని చెప్పమని ప్రార్థించాడు. ద్రోణుడు ధర్మరాజా, నా చేతిలో ఆయుధమున్నంత వరకు నన్ను గెలవడం సాధ్యం కాదు కాని నేను అస్త్రసన్యాసం చేసినా ప్రాయోపవేశం చేసినా నన్ను వధించగలరు. అశుభ వార్త వినినంతనే అస్త్రసన్యాసం చేస్తాను అన్నాడు. కృపాచార్యుని గెలిచే ఉపాయం అడుగగా అతడు నేను ఎవరి చేత చంపబడను కాని నీకు జయం తథ్యం అన్నాడు. శల్యుని చూసి ధర్మరాజు తనకిచ్చిన మాట గుర్తు ఉంచుకోమని చెప్పగా అతడు ధర్మరాజుతో అతడికి ఇచ్చిన మాట గుర్తు ఉన్నదని అలాగే చేస్తానని నిశ్చింతగా ఉండవచ్చని మాట ఇచ్చాడు. శ్రీకృష్ణుడు యుద్ధాన్ని కుతూహలంతో చూడవచ్చిన కర్ణుని చూసి కర్ణ, భీష్ముని మీద కోపంతో అతడు పడిపోయే వరకు యుద్ధం చేయనని చెప్పావట కదా, అప్పటి వరకు పాండవ పక్షాన యుద్ధం చేస్తూ వినోదించవచ్చు కదా అన్నాడు. కర్ణుడు కృష్ణ, నేను భీష్ముని మీద కోపంతో యుద్ధం నుండి వైతొలిగాను కాని సుయోధనునికి ఇచ్చిన మాట తప్పనని నీకు తెలియనిదా అన్నాడు. ఆపై ధర్మజుడు రథాన్ని అధిరోహించి కవచాన్ని ధరించి కౌరవ పక్షం వైపు కొంత ముందుకు వెళ్లి కౌరవ ప్రముఖులారా, మీలో ఎవరైనా నాపై ఉన్న అభిమానంతో నా పక్షంలోకి రావచ్చు, నేను వారిని నా తమ్ముల వలె చూసుకుంటాను అన్నాడు. ఆ మాటలు విన్న యుయుత్సుడు ధర్మరాజు పక్షంలో చేరటానికి అంగీకరించాడు. యుయుత్సుడు సుయోధనుని దుష్కృత్యములను నిందిస్తూ పాండవులను పొగుడుతూ తన సైన్యాలతో పాండవ పక్షంలో చేరాడు. ధర్మరాజు సంతోషంగా యుయుత్సుని ఆహ్వానించాడు. భగవద్గీత. ధృతరాష్ట్రుడు సంజయ, ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో యుద్ధం చేయు నిశ్చయంతో సమావేశం అయిన నావారైన కౌరవులు, పాండవులు ఏమి చేశారు అని అడిగాడు. సంజయుడు, రాజా, నీ కుమారుడైన సుయోధనుడు పాండవులు పన్నిన వ్యూహం చూసి ద్రోణుని వద్దకు వెళ్లి ఆచార్య, దృష్టద్యుమ్న విరచిత సేనలో పాండవ బలం తిలకించండి. భీమార్జున సమాన సాత్యకి, ద్రుపదుడు, చేకితానుడు, పురుజిత్తు, కాశీరాజు, కుంతిభోజుడు, సైభ్యుడు, యుధామన్యుడు, ఉత్తమౌజుడు, అభిమన్యుడు, ద్రౌపదీ పుత్రులు మొదలైన సైన్యాలు భీమరక్షితమై పరిమితమై ఉన్నది. ఇక మన సేనలో మీరు, భీష్ముడు, శల్యుడు, వికర్ణుడు, భూరిశ్రవుడు పెక్కుమంది రధికులు అస్త్రాస్త్ర కోవిదులు నా కొరకు ప్రాణాలు ఒడ్డి యుద్ధం చేయ సిద్ధమై ఉన్నారు. భీష్మ రక్షితమైన మన సేనలకు మీరంతా రక్షణగా ఉండి భీష్మునికి రక్షణ కల్పిస్తూ ముందుకు సాగండి అన్నాడు. భీష్ముడు సుయోధనునికి సంతోషం కలిగించేలా శంఖనాదం చేశాడు. అది విన్న మిగిలిన వారంతా శంఖధ్వానాలు చేశారు. తూర్యనాదాలు మిన్నంటాయి. పాండవ సన్నాహం. అర్జునుడికి బోధిస్తున్న కృష్ణుడు. పాండవ పక్షంలో కృష్ణుడు పాంచజన్యాన్ని, అర్జునుడు దేవదత్తాన్ని, భీముడు పౌండ్రాన్ని, యుధిష్ఠరుడు అనంత విజయాన్ని, నకుల సహదేవులు సుఘోష, మణి పుష్పకములు వారితో ద్రుపద, విరాట, సాత్యకి, దుష్టద్యుమ్నుడు, శిఖండి ఇతర ప్రముఖులు తమ తమ శంఖములను పూరించారు. ఆ శంఖనాదాలు కౌరవ హృదయాలను ఛేదిస్తూ పాండవ సైన్యాలలో ఉత్సాహం కలిగించింది. అర్జునుడు వింటిని సారించి గాంధీవావికి నారిని సంధించి కృష్ణుని చూసి కృష్ణ, నేను ఎవరితో యుద్ధం చేయాలో చూడాలి కనుక రథాన్ని ఇరు సైన్యాల మధ్యలోకి తీసుకు వెళ్ళాడు. కృష్ణుడు రథాన్ని ఇరు సైన్యాల మధ్య భీష్మ, ద్రోణ, ప్రముఖ యోధుల ఎదుట నిలిపి వారిని చూడమని చెప్పాడు. అర్జునుడు కౌరవ సైన్యంలో ఉన్న కురు వృద్ధులను, గురువులను, అన్నలను, తమ్ములను, కుమారులను, బంధువులను, మిత్రులను చూసి మనసు విషాదంతో నిండిపోగా కృష్ణునితో కృష్ణ,
దుర్మదాంధుడైన సుయోధనుని వలన ఈ యుద్ధం దాపురించిది కదా. ఇరుపక్షాలలోని బంధుమిత్రులను చూసి నా మనసు వికలమైంది. గాంధీవం జారిపోతుంది, కాళ్ళు వణికిపోతున్నాయి. ఈ యుద్ధం నేను చేయజాలను. ఎవరి సుఖం కొరకు ఈ యుద్ధం చేస్తున్నామో వారందరి రక్తంలో తడిసిన రాజ్యభోగాలు నాకు సుఖాన్ని ఇస్తాయా? ఇందువలన కీర్తి, యశస్సు ఎలా వస్తుంది? 14 భువనాలను ఏలడానికి కూడా ఈ పాపపు యుద్ధం నేను చేయజాలను. యుద్ధం వలన సంభవించే దుష్పరిణామాలు యోచించక సుయోధనుడు అహంకారపూరితుడై దురాశతో యుద్ధం చేస్తే చేయని నేను మాత్రం పెద్దలను, గురువులను, బంధువులను, మిత్రులను సంహరించడమే కాక కులక్షయానికి కారణమైన ఈ యుద్ధం చేయ నాకు మనస్కరించలేను. కులక్షయం వలన ధర్మం నశిస్తుంది, ధర్మం నశించడం వలన వర్ణ సంకరం అవుతుంది. కుల నాశకులకు నరకం తప్పదు. బంధుమిత్రులను చంపి పాపం మూట కట్టుకొనే ఈ యుద్ధం నేను చేయజాలను అని రథంపై కూలబడ్డాడు. ఇలా శోక విహ్వలుడైన అర్జునుని చూసి కృష్ణుడు, ఈ విపత్కర సమయంలో నీకు పిరికితనంతో కూడిన ఈ మోహం ఎలా కలిగింది? అవివేకులకు ఇది తగును కాని నీకు కాదు. పిరికితనం వదిలి యుద్ధానికి సన్నద్ధంకా అర్జున లెమ్ము అన్నాడు. అర్జునుడు, కృష్ణ, పూజనీయులైన భీష్మ, ద్రోణాదులపై బాణాలు సంధించి జీవించడం కంటే భిక్షమెత్తుకు బ్రతకడం మేలు కదా. నేను సోదరులైన ధృతరాష్ట్ర కుమారులను చంగలనా? నా హృదయం శోకతప్తమైంది. ఇంద్ర పదవి కూడా ఈ శోకాగ్ని చల్లార్చదు. యుద్ధంలో ఎవరు గెలిచినా బంధునాశనం తప్పదు. కార్పణ్య దోషంతో కొట్టబడిన నేను ధర్మాధర్మ విచక్షణ చేయలేకున్నాను. నన్ను నీ శిష్యుని చేసుకొని కర్తవ్యాన్ని బోధించు కృష్ణ అని చేతులు ముకుళించి ప్రార్థించాడు. కృష్ణుడు అర్జునునికి ఆత్మజ్ఞానం బోధించుట. అర్జునునికి ఆత్మజ్ఞానం బోధిస్తున్న కృష్ణుడు, శ్రీకృష్ణుడు, అర్జున, శోకించ తగని వారి కొరకు శోకిస్తున్నావు, కాని పండితుని వలె మాట్లాడుతున్నావు. పండితులు జీవించి ఉన్న వారిని గురించి కాని మరణించిన వారి గురించి చింతించరు. అవివేకంతో నీవు పడుతున్న వేదన వివేకంతో ఆలోచించిన పటాపంచలు కాగలదు. పరమ జ్ఞానవంతమైన వాక్యములు చెప్తాను విను. జీవుడు ఈ లోకమున బాల్యం, యవ్వనం, వార్ధక్యం ఎలాగో మరణానంతరం చిరిగిన వస్త్రం విడిచి కొత్త వస్త్రాన్ని ధరించిన విధంగా జీర్ణ శరీరాన్ని వదిలి వేరొక నూతన శరీరాన్ని ధరిస్తాడు. పుట్టుక మరణం శరీరానికే కాని ఆత్మకు కాదు. ఆత్మను ఖడ్గం ఖండించలేదు, అగ్ని దహించలేదు, జలం తడపలేదు, వాయువు ఆర్పివేయనూ లేదో. ఆత్మ శాశ్వతుడు, పురాతనుడు. మరణం శరీరానికే కాని ఆత్మకు కాదు. ఆత్మ నిర్గుణుడు, ఎవరినీ బాధించడు, తాను బాధపడడు. సుఖ దుఃఖములకు కారణం అహంకారం కనుక పార్థ, నీవు అహంకారమును వదిలి యుద్ధం చేయుము. స్వధర్మం ఆచరణ యోగ్యం, పరధర్మం పాపం. చక్కగా అనుష్ఠించబడిన పరధర్మం కంటే లోపభూయిష్టమైన స్వధర్మం మంచిది. అర్జున, క్షత్రియులకు యుద్ధం పరమధర్మం, తెరిచి ఉంచిన స్వర్గధామం. సందేహం వదిలి యుద్ధం చేయ సన్నద్ధిడివికా. అర్జున, మనుష్యుడు కర్మానిని మాత్రమే ఆచరించవలెను, ఫలితాన్ని దైవానికి వదిలివేయాలి. దీనిని కర్మ సన్యాసం అంటారు. ఇలా కృష్ణుడు అర్జునునికి తత్వజ్ఞానం అందించి అతని సందేహాలను తీర్చాడు. విశ్వరూప సందర్శనం. అర్జునుడు తేలిక పడిన మనసుతో, కృష్ణ, గుహ్యమైన ఈ శాస్త్రజ్ఞానమును నాకు దయతో ఉపదేశించి నాలోని అజ్ఞానాన్ని పటాపంచలు చేశావు. నాలోని భ్రమలు తొలగించావు. యోగుల హృదయములకు మాత్రం చూడ సాధ్యమైన నీ అతులిత ఐశ్వరై విభూతులతో కూడిన నీ రూపమును చూడవలెనన్న నా కోరికను మన్నించు కృష్ణ అన్నాడు. కృష్ణుడు, అర్జున, నానావిధ శోభితము అనేక ఆకృతులు కలిగిన నా స్వరూపం నీవు ఈ మాంస నేత్రములతో దర్శించ జాలవు కనుక నీకు నేను దివ్య దృష్టిని ప్రసాదించగలను. నా దివ్య రూపమును వీక్షించు అని అర్జునునికి తన విశ్వరూపమును చూపించాడు. 1000 సూర్యుల సమాన కాంతితో వెలిగిపోతున్న ఆ విశ్వరూపుని రూపాన్ని చూసిన అర్జునుడు ఆశ్చర్యం ఆనందం ముప్పిరిగొనగా అనేక దండ ప్రమాణాలు ఆచరించి దేవా, బ్రహ్మదేవుడు, దేవతలు, రాక్షసులు, కిన్నెర, కింపురుషాది సమస్త చరాచర జగత్తు నీ అందు నేను చూస్తున్నాను. అనేక ముఖములు, బాహువులు, కరములు, కన్నులు కనపడుచున్నవి. అనేక కిరీటములు, ఆయుధములు, భూషణములు కనపడుచున్నవి. ఆది, మధ్య, అంతం ఏదో తెలియక ఉన్నది. అప్రమేయమైన నీ రూపం దేదీప్యమై వెలుగుచున్నది. భూమి ఆకాశం నీవే అయి ఉన్నావు. సూర్య, చంద్రులు నీ కన్నులుగా పెద్ద కోరలు కలిగిన నీ ముఖం ప్రజ్వలించుచున్నాయి. నీలో రుద్రులు, ఆదిత్యులు, మరుత్తులు, వసువులు లాంటి సకల జగత్తు ప్రవేశిస్తూ ఉన్నది. గుంపులు గుంపులుగా మహామునులు నిన్ను స్తుతిస్తున్నారు. సిద్ధ, సాధ్య, గంధర్వులు నిన్ను ఆశ్చర్యంగా చూస్తున్నారు. ధృతరాష్ట్ర సంతతి, భీష్ముడు, ఈ సమస్త రాజలోకము ససైన్య సమేతంగా అగ్నిజ్వాలలు ప్రజ్వలిస్తున్న నీ ముఖంలో ప్రవేశిస్తున్నారు. దుర్నిరీక్షమై ఉగ్రమై ఉన్న నీ విశ్వరూపం చూడ భీతి కలుగుతున్నది.
నా ధైర్యం సడలిపోతున్నది, అవయవములు పటుత్వం కోల్పోతున్నవి. ఓ మహానుభావ, నాయందు కరోనా చూపి నీవెవరో తెలిపి భయంకరమైన నీ విశ్వరూపమును ఉపసంహరించుము. అర్జున, నేనే పరమేశ్వరుడను, కాలుడను, ఇక్కడున్న ఈ జనములను నాశనం చేయుటకు ఉపయుక్తుడనై ఉన్నాను. ఇప్పటికే భీష్మ, ద్రోణాది వీరులను సంహరించాను. నాచే సంహరించబడిన వీరిని నీవు చంపుట కేవలం నిమిత్త మాత్రమే. కనుక అర్జునాలెమ్ము యుద్ధము చేసి రాజ్యాన్ని కైవశం చేసుకొనుము అన్నాడు. ఆ మాటలకు అర్జునుడు గడగడా వణుకుచూ వాయుదేవుడను, వరుణదేవుడవు, అగ్నిదేవుడవు, సూర్యుడు, చంద్రుడు నీవే. అనేక తత్వసారము నీవే, నీవే పుండరీకాక్షుడవు, శాశ్వతుడవు, అచ్యుతుడవు నీవే. నీ మహిమ ఎరుగక నీవు యాదవుడవని సకుడవని నా మేన బావవవి నీతో సరస సల్లాపములు ఆడాను. సకుడవన్న చనువుతో నీ పట్ల తెలియక అపరాధం చేసి ఉంటాను. నీ దివ్యరూపం కనులారా చూశాను, ఆనందం వీతిని కలిగిస్తున్నది. తల్లిదండ్రులు బిడ్డల అపరాధములు మన్నించినట్లు నన్ను మన్నించు దేవా అని ప్రార్థించాడు. అర్జున, అనేక తపములు ఆచరించిన వారికి, వేదాధ్యయనం చేసిన వారికి దుర్లభమైన నా దివ్యరూపం నీ యందు కలిగిన ప్రీతి చేత నీకు నాయందు కలిగిన భక్తి భావం చేత నీకు లభించింది. నీవు భయభ్రాంతులు విడిచి సంప్రీత మనస్కుడవు కమ్ము అని పలికి శ్రీకృష్ణుడు తన విశ్వరూపం ఉపసంహరించి సహజ రూపం ధరించాడు. స్వస్థత చెందిన అర్జునిని చూసి కృష్ణుడు, అర్జున, నా యందు అచంచల భక్తి ఉంచి నన్నే పూజించువాడు నన్నే పొందగలడు. అత్యంత గుహ్యమైన జ్ఞానమును నీకు అందించాను. సర్వధర్మములను నాకు సమర్పించి నన్ను శరణు వేడుము. నన్ను ఆశ్రయించిన నీ సకల దురితములు తొలగించి నీకు మేలు చేస్తాను. నా యందు భయ భక్తులైన వారికి ఈ శాస్త్రమును ప్రీతితో చెప్పుము. అర్జునా, చక్కగా వింటివా, నీ అజ్ఞానం తొలగిపోయిందా అన్నాడు. అర్జునుడు, దేవా, నీ దివ్యరూపం చూసిన నా సందేహాలు తొలగిపోయాయి. సర్వలోక నిర్వాహకుడైన నీ మాటలు నాకు శిరోధార్యము. స్థిర చిత్తుడనై నీవు చెప్పినట్లు నడుచుకుంటాను అని చెప్పి శ్రీకృష్ణునికి నమస్కరించి గాంధీవాన్ని చేత ధరించాడు. గీత పరిసమాప్తి. శ్రీకృష్ణుని జ్ఞాన బోధను చూసిన సంజయుడు, దేవా, వ్యాసుని దయ వలన కృష్ణార్జుల సంవాదం విన్నాను. మహాయోగీంద్ర ఆనందకరుడైన పరమాత్ముని దివ్యరూప సందర్శనం నాకు లభించింది. ఆ మహానుభావుని అమృత తుల్యమైన పలుకులు విని ధన్యుడనైనాను. నా మనసు ఆనందంతో నిండిపోయింది. గుహ్యమైన జ్ఞానం విని పులకించాను. ఎక్కడ యోగీశ్వరుడైన శ్రీకృష్ణుడు ధనుర్ధారి అయిన అర్జునుడు ఉంటారో అక్కడ ధర్మము, నీతి, సిరి సంపదలు, విజయము ఉంటాయి అని భక్తి పారవశ్యంతో చెప్పాడు. యుద్ధారంభం. ఆరంభమైన యుద్ధం. ధృతరాష్ట్రుడు, సంజయ, ఒకరికి ఒకరు ఎదురుగా నిలిచిన కౌరవులు పాండవులు ఏమి చేశారో చెప్పు అని అడిగాడు. సంజయుడు, మహారాజా, నీ కుమారుడైన సుయోధనుడు తరఫున దుశ్శాసనుడు తన వారిని పురికొల్పాడు. కౌరవ సైన్యం బేరీ, మృదంగం, శంఖనాదం చేశారు. భీష్ముడు ముందుగా కదిలాడు. పాండవులు కూడా యుద్ధ సన్నద్ధమయ్యారు. తూర్యనాదాలు మిన్నంటాయి. ఒకరిని ఒకరు గర్జించుకుంటున్నారు. భీముడు సింహనాదం చేశాడు. యుద్ధం మొదలైంది. భీష్ముని దుశ్శాసనుడు, దుర్ముఖుడు, దుష్ప్రహుడు, దుర్మరణుడు, వివిశంతి, వృషసేనుడు, చిత్రసేనుడు, వికర్ణుడు, కురుమిత్రుడు ఎదుర్కొన్నాడు. అది చూసిన సుయోధనుడు సంతోషించాడు. నకుల సహదేవులు, అభిమన్యుడు, ఉపపాండవులు దుష్టద్యుమ్నుని ఆధ్వర్యంలో శరపరంపర కురిపించారు. వారి పరాక్రమం చూసిన ఇరు పక్షాలు ఆశ్చర్యచకితులయ్యారు. ధర్మరాజు, సుయోధనుడు తమ తమ సైన్యాలను యుద్ధానికి పురికొల్పారు. ఉభయ సైన్యాలు ఒకరితో ఒకరు తలపడ్డారు. రథములు, హయములు, గజములు, కాల్బలములు ఒకరితో ఒకరు భీకరంగా పోరుతున్నారు. భీష్ముడు కౌరవ సైన్యాలకు ఉత్సాహం కలిగిస్తూ మధ్యందిన మార్తాండుని వలె వెలిగిపోతున్నాడు. అర్జునుడు శంఖం పూరించి గాంధీవం ధరించి నారి సారించి భీష్మునితో తలపడ్డాడు. ఇరువురు ఒకరిపై ఒకరు అస్త్రశస్త్ర పరంపర కురిపించుకున్నారు. సాత్యకి కృతవర్మను ఎదుర్కొని భీకరంగా పోరు సల్పారు. ఇరువురి శరీరాలు రక్తంతో తడిసిపోయాయి. అభిమన్యుడు కోసల రాజుతో యుద్ధం చేస్తున్నాడు. కోసల రాజు అభిమన్యుని సారథిని పడగొట్టి హయములను చంపాడు. అభిమన్యుడు కోసల రాజు కేతనములను, విల్లును విరిచి అతడిని గాయపరిచాడు. భీమునిపై భీష్ముడు బాణములు విడిచాడు. ఇరువురి నడుమ పోరు భీకరంగా పోరు జరుగుతుంది. నకులుని దుశ్శాసనుడు ఎదుర్కొన్నాడు. నకులుడు అతడి విల్లును ఒకే ఒక బాణంతో విరిచి వేశాడు. దుశ్శాసనుడు వేరొక విల్లు అందుకుని నకులుని మీద శరవర్షం కురిపించాడు. సహదేవునితో దుర్ముఖుడు యుద్ధం చేస్తున్నాడు. అతడు సహదేవునిపై శరపరంపర కురిపించసాగాడు. సహదేవుడు అతని బాణములు తుంచి హయములను చంపి సారథిని కొట్టాడు. యుధిష్ఠరుడు శల్యునితో యుద్ధానికి తలపడ్డాడు. యుధిష్ఠరుడు శల్యుని విల్లును తుంచాడు.
శల్యుడు వేరు విల్లు తీసుకుని యుధిష్ఠరునిపై బాణములు కురిపించాడు. కౌరవ ప్రముఖులు పాండవ ప్రముఖుల మధ్య భీకర యుద్ధం. దృష్టద్యుమ్నుడు ద్రోణునిపై ఉరికాడు. ద్రోణుడు అతడి విల్లును 3 ముక్కలుగా విరిచాడు. దృష్టద్యుమ్నుడు వేరొక విల్లును తీసుకుని ద్రోణునిపై 14 బాణాలు వేశాడు. మగధ రాజైన భూరిశ్రవునితో యుద్ధం చేస్తున్నాడు. వారిరువురు ఇంద్రుడు వృత్తాసురుని వలె యుద్ధం చేస్తున్నాడు. దుష్టకేతువు బాహ్లికునితో తలపడ్డాడు. మహావీరుడైన శిఖండి అశ్వత్థామతో తలపడ్డాడు. అశ్వత్థామ శిఖండి శరీరం నిండా శరములతో చీల్చుతున్నాడు. శిఖండి అశ్వత్థామ హృదయాన్ని చీలుస్తూ శరసంధానం చేశాడు. భగదత్తుడు విరాటునిపై ఉరికి ఆకాశం నిండిపోయేలా బాణములు వదిలాడు. కేకయరాజు కృపాచార్యుని ఎదుర్కొన్నాడు. ఇరువురు ఒకరి కేతనములు వేరొకరు విరిచారు. రథములు దిగి ఇరువురు కత్తి తీసుకుని యుద్ధం చేసుకుంటున్నారు. అది చూసిన జయద్రథుడు, ద్రుపదుడు వారికి సాయంగా నిలబడ్డారు. వికర్ణుడు యుధామన్యుడితో తప్పపడి ఒకరితో ఒకరు రౌద్రంగా పోరుతున్నారు. చేకితానుడు త్రిగర్తాధిపతి సుశర్మతో తలపడి అతడి ఒళ్లంతా శరపరంపరతో తూట్లు పుడిచాడు. శకుని యుధిష్ఠరుని కుమారుడు ప్రతివింధ్యునితో పోరు సల్పుతున్నాడు. భీముని కుమారుడు శృత్సోమునితో పోరు సల్పుతున్నాడు. అర్జునిని కుమారుడు ఇరావంతుడు శృతాయువుతో యుద్ధం చేస్తున్నాడు. వారిరువురు ఒకరి రథాన్ని ఒకరు విరుగ కొట్టుకుని వేరు రథములపై ఎక్కి యుద్ధం చేస్తున్నారు. విందాను విందులు కుంతి భోజుడు అతని కుమారునితో తలపడ్డారు. కుంతి భోజుని బాణములు ఎదుర్కొంటూ అనువిందుడు అతనిపై శరపరంపర కురిపించాడు. కేకయ రాజులు 5గురు, గాంధార రాజు 5గురితో తలపడ్డారు. విరాటుని కుమారుడైన ఉత్తరునిపై నీ కుమారుడు దీర్ఘబాహుడు తలపడ్డాడు. నకులుని కుమారుడు శతానీకుడు ఉలూకునితో తలపడ్డాడు. చతురంగ బలాలు 10లు, 100లు, 1000గా ఒకరితో ఒకరు పోరుతున్నారు. కత్తులతోనూ బాణములతోనూ ఒకదానితో ఒకటి తలపడ్డాయి. భీకర సమరం. ఏనుగుల దంతములు ఒరుసుకుంటున్నాయి. రథములు రథములతో ఢీకొన్నాయి. ఏనుగుల రథముల తాకిడికి కాల్బలములు నిలువలేకపోతున్నాయి. గజారోహకులు విచక్షణారహితంగా తొక్కుకుంటూ విహరిస్తున్నారు. బాణవర్షాలు, కత్తులు, ఈటెలు, గదలు, అస్త్రశస్త్రములు, హయములు, రథములు, విన్యాసాల శబ్దాలు, హాహాకారాలతో యుద్ధభూమి మారు మ్రోగిపోతుంది. వారి రక్తంతో యుద్ధభూమి తడిసిపోతుంది. ఒక కాలు తెగినా విడువక ఎదుటి వాడిపై రౌద్రంగా దూకుతున్నారు. ఒక చేయి తెగిన పిమ్మట వేరొక చేతితో యుద్ధం చేస్తున్నారు. తల తెగి పడినా విడువక ఎదుటి వాడి తల నరికి కింద పడుతున్నారు. కింద పడినా తలలలో కూడా వీరత్వం వీడలేదు. తమ రథములు, హయములు పోయినా పక్కవాడి రథాలను ఎక్కి యుద్ధం చేస్తున్నారు. గాయపడినా లెక్క చేయక బంధుమిత్రులకు సాయపడుతున్నారు. శత్రు బలంగంలో ఉన్నది బంధువైనా తలపడుతున్నారు. సారథి చనిపోగా రథములు దిక్కు తోచక పరుగెడుతున్నాయి. పదాతి దళములు రథముల కింద పడుతున్నాయి. వారిని ఏనుగు తొక్కుతూ దంతంతో ఎత్తి ఆవల విసురుతున్నాయి. ఈ విధంగా మందర పర్వతంతో చిలికినప్పుడు పాల సముద్రంలా యుద్ధభూమి అల్లకల్లోలమై ఉంది. ఇలా మధ్యాహ్న సమయం వరకు యుద్ధం సాగింది. కౌరవ సేనల విజృంభణ. కురుక్షేత్రంలో భీకర పోరు జరుగుతున్న సమయంలో నీ కుమారుడు ప్రేరేపించగా దుర్ముఖుడు, కృపాచార్యుడు, కృతవర్మ, శల్యుడు, వివిశంతులు తమ బాణాగ్నితో పంచాగ్ని హోత్రంలా భీష్మునికి ఇరువైపులా చేరి పాండవ సేనలను తరిమి కొడుతున్నారు. భీష్ముడు విజృంభించి పాండవ సేనలను తుత్తునియలు చేస్తున్నాడు. చేది, పాంచాల, కేకయరాజుల వారి దాటికి తట్టుకోలేకపోతున్నారు. తెగిపడుతున్న తలలు, విరిగిన విల్లులు, నేలకూలిన శరీరములు, విరిగి పడుతున్న రథాలు తమ పక్షంలో తరుగుతున్న సైన్యాలను చూసి పాండవ సైన్యం తల్లడిల్లుతుంది. ప్రళయకాల రుద్రుడు వలె విజృంభిస్తున్న భీష్ముని ఎదిరించే వారు లేక పాండవ సైన్యం కకావికలైపోతుంది. ఇంతలో అభిమన్యుడు విజృంభించి శల్యుని 5 బాణాలతో కొట్టాడు. ఒక బాణంతో కృతవర్మ హృదయాన్ని చీల్చాడు. మరి ఒక బాణంతో దుర్ముఖుని సారథిని కొట్టాడు. ఇంకొక బాణంతో వివిశంతి విల్లు విరిచాడు. 3 బాణాలతో కృపాచార్యుని రథముకు కట్టిన హయములను చంపాడు. తరువాత భీష్ముని మీద శరవర్షం కురిపించాడు. అంతా అభిమన్యుని పరాక్రమానికి ఆశ్చర్యపోతున్నారు. భీష్ముడు ఏమిటి వీడు అర్జునునిలా విజృంభిస్తున్నాడు, వీడు సామాన్యుడు కాదు అనుకున్నాడు. భీష్ముడు వెంటనే అభిమన్యుని కేతనమును విరిచాడు. సారథిని చంపి అభిమన్యునిపై శరవర్షం కురిపించాడు. మిగిలిన వారు కూడా భీష్ముని అనుసరించారు. అభిమన్యుడు ఉగ్రుడై వారి అందరి బాణాలు తిప్పి కొట్టాడు. భీష్ముని తాళ ధ్వజాన్ని విరుగకొట్టాడు. పాండవ సేనలు హర్షధ్వానాలు చేయగా కౌరవ సేనలో కలకలం రేగింది. ఇంతలో భీముడు సింహనాదం చేస్తూ అభిమన్యునికి సాయం వచ్చాడు. భీష్ముడు భీముని కేతనమును విరిచాడు. భీముడు 3 బాణాలతో భీష్ముని కొట్టాడు. కృపాచార్యుని, కృతవర్మను 8 బాణాలతో కొట్టాడు. శల్యుని ఎదుర్కొన్నాడు. శల్యునికి సాయంగా ఉన్న వీరులు భీముని ఎదుర్కొన్నారు.
భీముడు రౌద్రుడై వారి సారథులను అయములను చంపి వారిని విరధులను చేశాడు. తరువాత సాత్యకి, విరాటుడు, కేకయరాజులు, ధృష్టద్యుమ్నుడు, అతని కుమారులు, ఉత్తరుడు విరాటుని కుమారుడు ఉత్తరుడు భీమునికి సాయంగా వచ్చారు. భీష్ముడు వారినిందరిని సమర్థవంతంగా ఎదుర్కొని 3 బాణాలతో వారిని గాయపరిచాడు. విరాటుని కుమారుడు తన గజబలంతో శల్యుని ఎదుర్కొన్నాడు. ఉత్తరుని ఏనుగు శల్యుని రథం విరుగకొట్టి హయములను నలిపివేశాయి. ఇది చూసి కోపించిన శల్యుడు ఉత్తరుని గుండెలకు గురిపెట్టి శక్తి ఆయుధాన్ని విసిరాడు. అది విష్పులింగాలను విసురుకుంటూ ఉత్తరుని గుండెను చీలుస్తూ బయటకు వెళ్ళింది. ఉత్తరుడు భూమిపై పడి వీరస్వర్గం అలంకరించాడు. అంతటితో శల్యుని కోపం ఆగలేదు. ఉత్తరుడి గజమును తొండం నరికి దానిని చంపివేశాడు. తన అనుజుని మరణం కళ్ళారా చూసిన శంకుడు కోపించి శల్యునిపై దాడి చేశాడు. తన గజబలంతో శల్యునితో ఘోరంగా యుద్ధం చేస్తున్న తరుణంలో శంకుని వెంట ఉన్న రధికులు ఒక్కమారుగా శల్యుని మీద పడ్డారు. అది చూసిన భీష్ముడు మరి కొంతమంది రధికులను వెంట పెట్టుకుని శల్యునికి సాయంగా వచ్చాడు. భీష్ముని దాటికి శంకుడు రధికులు ఆగలేకపోయారు. అది చూసిన అర్జునుడు శంకునికి సాయంగా వచ్చి భీష్మునకు మధ్యగా నిలిచాడు. అర్జుననకు భీష్మునకు మధ్య భయంకరంగా పోరు సాగింది. ఇంతలో అపహరణం అయింది. అపహరణంపై యుద్ధం. అప్పటి వరకు కృతవర్మ రథంపై ఉన్న శల్యుడు రథం దిగి గద తీసుకుని శంకుని రథం విరుగకొట్టాడు. రథం విరిగిన శంకుడు వేగంగా కత్తి తీసుకుని అర్జునుని రథం చాటుకు వెళ్ళాడు. భీష్ముడు శంకుని విడిచి వేగంగా పాండవ సేనలోకి చొచ్చుకు వెళ్లి వీరవిహారం చేస్తున్నాడు. మంచి ఎండలో రగిలిన కార్చిచ్చు అడవిని దహించిన విధంగా భీష్ముని దాటికి పాండవ సైన్యం నేలకూల సాగింది. కేకయ రాజులను చికాకు పరచి భీష్ముడు తన రథాన్ని చిత్ర విచిత్ర రీతుల నడుపుతూ అంతటా తానే యుద్ధం చేస్తూ విరాట సైన్యాలను దునుమాడుతున్నాడు. భీష్ముని చేతిలో తన బలం చావు దెబ్బ తినడం చూసిన పాండవులు నివ్వెరపోయారు. ఇంతలో సూర్యుడు పడమట వాలాడు. అయినప్పటికీ భీష్ముడు మధ్యదిన మార్తాండుని వలె తేజస్సుతో వెలుగుతుండగా మొదటి రోజు యుద్ధం పాండవుల మనసులో గుబులు పుట్టిస్తూ ముగిసింది.